పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిన వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి. ఇది అపసూత్రాధికరణము. జ్ఞాన ఫలము శూద్రుగా అభీష్టమైన వేద జ్ఞానం. స్వస్వరంతో వేదం చదవకూడదు అని. అది అంటే వేదాధ్యయనం నిషేధించారు, జ్ఞానము ముక్తి దాన్ని నిషేధించలేదు. అది అందుకని ఇక్కడ వైయాసికని చెప్తున్నారు, శూద్రో అధిక్రియతే వేద విద్యాయాం అథవా నహి అత్రైవర్ణిక దేవాద్యా శూద్రో అధికారవాన్. దేవా స్వయంభాత వేదాః శూద్రో అధ్యయనవర్జనాత్ నాధికారో శ్రుతోస్మాత్తే తధికారో నవార్యతే. శూద్రునికి అధికారం ఉందా వేద విద్యలో లేదా? త్రైవర్ణికం అంటే బ్రాహ్మణ పితృ వయస్సులు. త్రైవర్ణిక త్రైవర్ణిక దేవాద్యా ఇవ దేవాద్యా ఇవ దేవతల్లాగా. అత్రైవర్ణిక అంటే శూద్రుడు. శూద్రో నాధికారవాన్ నహి అధికారవాన్. దేవతల్లాగా శూద్రుడికి అధికారం లేదు. ఎందులో? వేదాధ్యయనంలో. దేవా స్వయంభాత వేదాహ. దేవతలకి వేద జ్ఞానం స్వయంగా ఉంది. శూద్రుడు వేదాధ్యయనం చేయకూడదని చెప్పారు వర్జనాథ్. అందుకని అధికారం లేదు. శృతౌ నాధికార. వేద జ్ఞానంలో అధికారం లేదు. కానీ స్మృతి సంబంధమైన జ్ఞానము, స్మృతులు పడడం, చదవడము, స్మృతులు చెప్పడము, వార్తలలో అధికారం ఎవరు వాళ్ళకి నివారించలేరు. భగవద్గీత ఇలాంటివి చదవచ్చు, చెప్పచ్చు, జ్ఞానం పొందొచ్చు. అది వేద విద్యలో శూద్రుడికి అధికారం ఉన్నదా లేదా అని సందేహం. ద్విజాతులైన బ్రాహ్మణ క్షత్రియ వయస్సుల కన్నా భిన్నమైన దేవతలకు అధికారం ఉన్నదని చెప్పినారు. ద్విజాతులు కాదు, దేవతలు. మరి వాళ్ళకి అధికారం ఉందన్నారు. అలాగే ద్విజాతులు కానీ శూద్రులు కూడా అధికారం అలేంటాడు. అప్పుడు సమాధానం, దేవతల పుట్టుకతోనే వేద జ్ఞానం కలిగి ఉండేరు. వేదాధ్యయనం నిషేధం. శూద్రుడు వేదార్థ రూపమైన ఉపనిషత్తుల ద్వారా బ్రహ్మ విద్యను అధికారం లేదు. శృతుల ద్వారా కలుగు బ్రహ్మజ్ఞానమునకు వారికి అధికారం ఉన్నదని సిద్ధాంతము. ఇప్పుడు భారతీయ తీర్థుల వారి వ్యాఖ్య. నేను కథ చెప్పాను, అదే ఇక్కడ చెప్తారు. చాంద్రోగ్యంలోని 4వ అధ్యాయంలో సంవర్గ విద్యలో ఆ జహారే మా శూద్ర అనే ముఖేన ఆలాపిష్యత. జ్ఞానశృతి రాజు వాడు ఆ పక్షుల సంవాదం విని రైకుణ్ణి వెతికి వాడి దగ్గరికి వెళ్తాడు. మొదటిసారి వెళితే వాడు పొమ్మనమంటాడు. ఆహారే సూత్ర తవైవ సహా గోభిరస్తు. ఈ భూధనం అంతా నీ దగ్గరే ఉందని నాకు అక్కర్లేదు అని శూద్రుడిని సంబోధన చేశాడు.
మరి క్షత్రియుని శూద్రుని సంబోధన చేశాడు కనుక పూర్వపక్షి అంటాడు శూద్రుడికి వేద విద్యలో అధికారం ఉంది అని. అక్కడ శోకం వచ్చి పరిగెత్తుకొచ్చాడు రైకుడి దగ్గరికి. అందుకని ఆ రాజుని శూద్రుని సంబోధించాడు. శోకంతో ఉన్నవాడు కనుక శూద్రుని సంబోధించాడు. అంతేకాని రాజు క్షత్రియుడు. మళ్ళీ ఇంకా కొంచెం ధనం తీసుకెళ్ళాడు, ఇంకా ఆవులు, ఇంకా గుర్రాలు, ఇంకా రథాలు, తన కూతుర్ని కూడా తీసుకెళ్తాడు. ఆ రైకుడు విదురుడు భార్య పోయింది, ఒంటిగా ఉన్నాడు, ఉపాసకుడు, మంచి శక్తి ఉంది, కానీ విదురుడు వాడికి సహాయం చేయడానికి భార్య కావాలి. అందుకని నీ కూతురు ముఖం చూసి నీకు విధి చెప్తాను లేరా అంటాడు. అది అనేనయ ముఖేన అంటే నీ కూతురు ముఖం ద్వారా ఆలాపిసిత మాట్లాడతాను. జానసుని పేరు గల శిష్యుడు 1000 గోవులను, తన కుమార్తెను, ముత్యాల హారము, రథము, కొన్ని గ్రామములను కాంపిగా తీసుకుని గురువుగారు రైకుని వద్దకు వెళ్ళగా ఆ రైకుని వచ్చింది. ఓ శూద్రుడైన జానసుతి, 1000 గోవులను దక్షిణం నీ కన్యను సమర్పించున్నావు. ఈమె ద్వారా నా చిత్తం ప్రసన్నమైనది గాన నీకు సంవర్గ విద్యను ఉపదేశించదును. సంవర్గ విద్య అంటే ప్రాణోపాసన. సమ్యక్ ప్రసీదతి, సమ్యక్ ప్రసీదతి కాదు, సమ్యక్ వృణితే, అంతా తనలో ఇముడ్చుకుంటుంది, దాన్ని ప్రాణము అన్నారు. అందుకని శూద్రుడైనను వేద విద్య అధికారం సంభవం కదా అని పూర్వపక్షం. శూద్రుడు అన్నాడు కదా రాజుని, దేవతలో పాటు శూద్రులను పోల్చలేము. అప్పుడు సమాధానం చెప్తున్నారు, ఉపనయన అధ్యయనం లేకపోయినాను దేవతలకు స్వయంగానే పూర్వజన్మ పుణ్యం వలన వేద జ్ఞానం కలుగును. పుణ్యము వారి పూర్వజన్మలో సంపాదించింది. శూద్రుని వాటి అటువంటి పుణ్యము లేదు, అందువలన స్వయంగా వారికి వేద జ్ఞానం కలగదు. అంతేకాక వారికి ఉపనయన విధిలో అధికారం లేదు, వేదాధ్యయనంగా అర్హులు కాదు. వేద జ్ఞానం లేని శ్రోత విద్యలో శూద్రులకు అధికారం లేదు. ముందు చెప్పిన వాక్యంలో జానసుని శూద్రుని సంబోధించినారు కదా, ఆయన దాని సమానం. క్షత్రుడైన రాజును శూద్రుని సంబోధించిన యౌగిక అర్థమే కానీ రూఢి అర్థం కాదు. యౌగికం అంటే పదాలు విడదీసి వాటి అర్థం చెప్పి దాన్ని జోడించి చెప్పేది అర్థం. ఎలాగా? విద్యారాహిత్య జంతయా సుజారుద్రావైతి శూద్ర. రైక్కునికి ఉన్న విద్య నాకు లేదే అని శోకం కదా ఆ రాజు రైక్కుడి దగ్గరికి పరిగెత్తాడు. రుద్రావ ఇది శూద్ర, ఇది యోగికార్థం. ఏమిటి? వాడికి శోకం వచ్చింది. ఎందుకని? రాజు దగ్గర ఉన్న విద్య నాకు లేదు అనే దుఃఖంతో పొద్దున్నే లేచి అన్నీ తీసుకుని రైతు దగ్గర పరిగెత్తాడు. విద్య లేదని దుఃఖంతో గురువు వద్దకు పరిగెత్తదు కనుక సూత్రుడు అనేది రూఢి ద్వారా యౌగికార్థం ఖండింపబడదు. యౌగికార్థము దీన్ని రూఢి అర్థము ఖండించదు. రూఢి అర్థము అసంభవం. ఎందుకని? రాజు క్షత్రియుడు, వాని శూద్రుని ఎలాగంటాడు? అసంభవం. సారథిని పంపుట ముందు
ఆ రైతుని వెతకడానికి సారథిని పంపిస్తాడు. ఆ రాజు, రథము, సారథి ఇదంతా రాజుకు ఉంటుంది, కానీ మిగిలిన వాళ్ళకు ఉండదు. ఐశ్వర్యం, రాజుకి ఐశ్వర్యం ఉంటుంది. జ్ఞానశుద్ధి సక్సీడ్ అన్నది నిశ్చయం. వేద విద్యలో శూద్రునికి అధికారం లేకపోయినను మోక్షేచ్ఛ ఉన్నప్పుడు మోక్షము కలుగుదని చెప్పడం వీల్లేదు. స్మృతులు, పురాణముల ద్వారా జ్ఞానప్రాప్తి కలిగిన ముక్తి కలుగును. వేద విద్యలో అధికారం లేదు, కానీ ముక్తికి ఏమీ అడ్డంకు లేదు. సుగస్య తదనాదర శ్రవణాత్ తదాద్రవణాత్ సూచ్యతే హి. సుగస్య, సుగ అంటే శుచ, శోకం. తదనాదర శ్రవణాత్, మళ్ళీ అనాదర, అస్య అనాదర శ్రవణాత్. ఆ పక్షులు మాట్లాడుకుంటున్నప్పుడు ముందు పక్షి వెనకాల పక్షితో చెప్పింది, ఏం వాగుతున్నావు, నోరు మూసుకో, వీడు ఏమన్నా రైక్కుడా, వీడి ప్రకారం స్వర్గం దాకా పోతుందంటావు అని ఆ పక్షు రూపంలో ఉన్నటువంటి దేవతలు, ఋషులు జ్ఞానశుద్ధిని అనాదరంతో మాట్లాడారు, గౌరవం ఇచ్చి మాట్లాడలేదు. అనాదర శ్రవణాత్, పక్షుల ద్వారా, ఋషి రూపంలో ఉన్న పక్షుల ద్వారా అనాదరము, అగౌరవము విని శోకం తెచ్చుకొని తదాద్రవణాత్ పరిగెత్తాడు. అందుకని వాడిని శూద్రుడని సంబోధించాడు. రైకుడు జ్ఞానం ఉండడం మూలాన. జ్ఞానశృతి తన యొక్క అనాదరమును అంశాల ద్వారా విన్నప్పుడు వానిలో శోకముత్పన్నమైనది. శూద్రశబ్దంతో సూచించిరి. శోకముతో జ్ఞానశృతి రైకుని వద్దకు పోయినందున వారిని శూద్రుడనిది. ఇప్పుడు మొత్తం సంక్షేపంగా ఛాందోగ్యోపనిషత్తులోని కథ చెప్తున్నారు. జ్ఞానశృతి రాజు రాజ్యమంతటా యాత్రికులకు భోజన వసతులు ఏర్పాటు చేశాను. తాను తలచిన కర్మయోగం పూర్తి అయినంత వలన సంతోషంతో మేడ మీద విశ్రమించుతుండగా వాని కర్మకు సంతుష్టులైన కొందరు ఋషులు హంసరూపంలో ఆకాశంలో ఎగురుతూ ఆ రాజు విన్నట్లు వెనుక వెళుతున్న హంస తన ముందు పయనిస్తున్న హంసతో, పోయి బల్లాక్క, జ్ఞానశక్తి రాజు యొక్క తేజస్సు స్వర్గం వరకు వ్యాపించున్నది, అది నిన్ను భస్మం చేయను నేను. దానికి ముందు పయనిస్తున్న హంస, అరే ఈ రాజు విద్యాహీనుడు, విద్య అంటే ఉపాసన, నీవు వీనికి బండితో రైతులతో వచనములను ప్రయోగించుతున్నావు. బండితో అంటే నేను చెప్పాను ఎడ్ల బండి కింద కూర్చున్నాడు అని. అందుకని వాడిని బండితో ఉన్న రైకుడు ఉంటారు. రైతు బ్రహ్మజ్ఞాని రైకుని తేజస్సు దురతిక్రమం. ఆ జ్ఞాని రైకుడిని దాటలేము. ఆత్మజ్ఞానం అయితే జ్ఞానశక్తి తేజస్సు అట్లు కాదు. జ్ఞానశక్తి ఉపాసన లేదు, ఆత్మజ్ఞానం లేదు. అందుకని దీన్ని తేజస్సు అలా కాదు అని మొదటి హంస వెనకాలంశకు చెప్పింది. వెనుక వస్తున్న హంస నోరు కట్టివేసినట్లు ఆయన కర్మ తర్వాత చేయవలసిన ఉపాసన. రైకుడి చేయ సంవర్గ ఉపాసన ద్వారా వానికి ఆ చుట్టుపక్కల వారి పుణ్యం లభించును. వాడు పుణ్యం ఉంటేలాగో వాడు ఎక్కడైతే ఉన్నాడో వాడు చుట్టూ ఉన్న వాళ్ళ పుణ్యం కూడా వాడికి పోతూ ఉంటుంది. ఎందుకని అందరిలో ఉన్నది ఒకటే ప్రాణము. ఆ ప్రాణం ఉపాసన చేస్తున్నాడు.
ఆ ప్రాణంతో తాదాత్మ్యం పొందాడు. అందువల్ల అందుకే రైకుడు నాకన్నా గొప్పవాడని విని రాజులకు శోకము ఉద్భవించను. అది ఆ శోకం వచ్చింది, శోకంతో పరిగెత్తాడు కనుక ఇది ఆ రైకుడికి తెలుసు. తెలిసివాడు శూద్రుడు అన్నాడు. జాత్యా జన్మత శూద్రుడికి వేద విద్యలో అధికారం కలదని పూర్వవాద అభిప్రాయం. అధికారం లేదని ఫలభేదం సిద్ధాంతంలో. సంసర్గ విద్య మరియు వేద విద్యలో శూద్రుడికి అధికారం లేదు. క్షత్రియుడైన జ్ఞానతో శోకం కలిగింది. ఆ శోకమున కారణం తనేక అనాథనమునిటి. కంబర ఏనం ఏతత్ సంతం సంయుగ్వానం ఇవ రైక్యమాత్ర కంబు అర అని ముందున్న పక్షి వెనకాల పక్షి అంటో ఏనం ఏతత్ సంతం ఈ రాజుని సంయుగ్వానం ఇవ రైక్యమాత్ర బండితో ఉన్న రైకుల్లాగా అంటున్నావా? ఏమిరా ఈ రాజు ఎవడు? శ్రేష్టమైనటువంటి బండిగల రైకుడును మాతను సరితోగలవాడుతున్నావా? అది ఈ విధంగా అంశాలుండి తన అనాదరమును విని క్షత్రుడైన జానశుద్ధి పౌత్రాయణ వచ్చాడు. జానశుద్ధి పౌత్రాయణ వాడు పూర్తి పేరు. చాలా శోకం కలిగాను. ఆ శోకమునే రైక్య మహర్షి తన యొక్క సర్వజ్ఞత్వం సూచించుటకు రైక్యుడు ఉపాసన చేసి అంతా తెలుసుకోగల జ్ఞానాన్ని పొందాడు. అందుకని అది చూపించడానికి వాడిని శూద్రుడు అన్నాడు. అంటే శోకంతో పరిగెత్తుకొచ్చాడు అని. శూద్రశబ్దంతో యౌగిక వృత్తి ద్వారా కూడా శూద్రశబ్దం క్షత్రియపరంగా అర్థం చెప్పవచ్చును. తదా ద్రవణ తత్శబ్దము శోకం. జ్ఞానశుద్ధి రేకులను 3 అర్థములు చెప్పవచ్చు. జ్ఞానశుద్ధి శోకం పొందాను, శోకగ్రస్తుడయ్యాను, శోకపీడితుడైన రైకుని వద్దకు వెళ్ళాను. శోకపీడితుడై రైకుని వద్దకు వెళ్ళాను. అది 3 అర్థములు ఒకటి వలన వాని సూత్రంలో తదాత్రవణ పదం ద్వారా సూచించింది. ఇదంతా వేదవ్యాసులు తదాద్రవణ అనే పదం ద్వారా సూచించారు అంటాడు. శూద్రునిలో జ్ఞానకాంక్ష సంభవమైనను ఉపనయన పూర్వక అధ్యయనం లేనందువలన వేద విద్యలో అధికారం లేదు. శూద్రో యజ్ఞే అనవకృప్త, యజ్ఞం చేయడానికి శూద్రుడు సమర్థుడు కాడు. బ్రహ్మ విద్యలో శూద్రుని అసామర్థ్యం బోధించును. క్షత్రియత్వ గత్యశ్చ ఉత్తరత్ర చైత్రరథేన లింగా. ఇక్కడ జానసుది పౌత్రాయణుడు ఉన్నాం. ఇప్పుడు వివాహాల్లో విందు భోజనాల్లో సమ్మౌజ్జీని పిలుస్తారు. ఈ రాజు ఇంకొక రాజుతో కలిపి భోజనం చేస్తూ ఉంటాడు కనుక రాజు నిమ్న శ్రేణిలో ఉన్నటువంటి తక్కువ వారితో కూర్చుని భోజనం చేయడు. తన సమౌజ్జితో కూర్చుని భోజనం చేస్తాడు. ఆ రాజుతో వీడు కూడా భోజనం చేస్తున్నాడు. రాజు అన్నది జానశుద్ధి రాజు అన్నది నిశ్చయమైనది. లింగా ఇది హేతు క్షత్రియత్వగతే ఉత్తరత్ర చైత్రరథేన. ముందు చైత్రరథులనే రాజుతో పాటు కలిపి ఫోన్ చేస్తున్నాను. క్షత్రియత్వము ఈ జానశుద్ధికి నిశ్చయమైంది. జానశుద్ధి క్షత్రియుడని శుద్ధి ద్వారా తెలుస్తున్నది. ఎట్లో ముందు ఇదే సమర్గ విద్య అంతములో
చిత్రధులను క్షత్రియ రాజవంశంలో ఉత్పన్నమైన అభిప్రతారైన పేరు గల క్షత్రియుతో పాటు జ్ఞానశుద్ధి కలిసి ఉండుట కృతిలో చెప్పింది. జ్ఞానశుద్ధి జన్మత శూద్రుడు కాదు. సంవర్గ విద్య వాక్యశేషంలో క్షేత్రధుని వంశంలో ఉన్న అభిప్రతారుడు, క్షేత్రధుని వంశం అభిప్రతారుడు ఆదితో జ్ఞానశుద్ధి వర్ణన కలదు. సమాన వంశీయులే ఒకరితో ఒకరు కలిసి ఉండరు. క్షత్రియుడైన అభిప్రతారంతో జ్ఞానశుద్ధి వర్ణన కలదు. సమాన జాతీయులనే పంక్తి భోజనం శ్రాద్ధాధికరంలో సహచారము చూడబడుతున్నది. అది పంక్తి భోజనం. అందుకని క్షత్రియుడైన జ్ఞానశుద్ధికి బ్రహ్మహత్యలో అధికారం ఉన్నట్లు మిగిలిన వాళ్ళకి లేదు. మళ్ళీ సంస్కార పరామర్శాత్ తదభావిలాపాత్య. సంస్కార పరామర్శ ఇది సత్యకామ జాబాలుడు వాణి గురువు దగ్గరికి వెళితే సంస్కారం ఎలా ఉన్నది అని చూశాడు గురువు. సంస్కారం ఏమి నిష్కపటంగా ఉంది. నిష్కాపట్యము అది బ్రాహ్మణులోనే ఉంటుంది అని ఆ సత్యకామ జాబాలుడిని బ్రాహ్మణుడిని నిశ్చయం చేసి వాడికి బ్రహ్మ విద్య బోధిస్తారు. ఈ సంస్కార పరామర్శాత్ తదభావ అభిలాపాచ్య. అందుకని మీలో ఆ సూత్రులకి అది లేదు కనుక వాళ్ళకి వేద విద్యలో అధికారం లేదని చెప్తున్నారు. బ్రహ్మ ఉపనయే ఉపనయములు చేశాడు. ఎవరికి? సత్యకామ జాబాలుడికి. అది భగవద్గీత ఉపససాద. నాకు బ్రహ్మ విద్య చెప్పండి అని దగ్గరికి వచ్చాడు. ఓ భగవంతుడా, నాకు విద్యోపదేశం చేయమని నారదుడు సనత్ కుమార్ వద్దకు వెళ్ళాను. విద్యా ప్రకటన వాక్యంలో ఉపనయన సంస్కారాలు వేషం కాదు. నా శూద్రే పాతకం కించే నచ్చ సంస్కారం అనసి అంటే అభక్షణీయ భక్షణ తినకూడనది తింటే శూద్రుడికి పాపం ఉండదు. మాంసం తిన్నా వెల్లిపాయలు ఇవన్నీ తిన్నా నాకు పాపం ఉండదు. అంతేగాని ఇంకోటి తలకాయ బద్దకుడి నాకు పాపం లేదంటే కుదరదు. సంస్కారములు ఎగుడు కాదు. ఈ జనీ సంస్కారం ఉపనయన సంస్కారం నిషేధించడం వలన బ్రహ్మ ఉపనయని అనగా వాని గురువులు హారిద్రముడు అనేటువంటి గురువుడు సత్యకామ జాబాలుడికి ఉపదేశం చేస్తారు. అది భగవద్గీత ఉపసాద నాకు విద్య బోధించడం సమిత్వాణియో భగవంతుడు విప్లవాదం ఉపసన్నాహ. దీని వాళ్ళందరూ కూడా భగవంతుడు విప్లవాద దగ్గర వెళ్ళారు. కృష్ణోపనిషత్తు విప్లవాదు పై చెప్పిన శాస్త్రవాక్యంలో ఉపనయన సంస్కారములు వేయటం కాదు. ఉపనయనమునందు అధికారము కల్పన చేయవచ్చును కదా అంటాడు. శూద్రుడు కూడా ఉపనయనం చేయొచ్చు కదా అంటాడు పూర్వవారు. శూద్రుని అనధికారము స్పష్టంగా శాస్త్రంలో చెప్పది. నా సూత్రే పాతకం కించే నచ సంస్కారం అర్హతి. వాళ్ళకి సంస్కారం చేయకూడదు వాళ్ళకి. కానీ పాపం అంటదు అని. పాపం దేనికంటదో తినకూడదని తింటే పాపం అంట. పాపం లేదు, సంస్కారము లేదు.
అభక్షపక్షంలో వచ్చి పాపము శూద్రుని అంటారు. పాపకర్మలు మిగిలిన పాపకర్మలు అనుభవించవలేను. శూద్రునికి ఉపనయన సంస్కారం అభావము స్పష్టంగా చెప్పింది. అందుకనే వేద విద్య తదభావ నిర్ధారణే ప్రవృత్తే. వీడు మిగిలిన జాతి వాడు కాదు, బ్రాహ్మణుడే అని నిశ్చయమైన తర్వాత ఆ ఆర్ద్రమ గురువు గారు సత్యకామ జాబాలకి ఉపనయనం చేస్తారు. అది అభావం అంటే మిగిలిన జాతి కాదు, ఉత్తమ జాతి వాడు విజయుడు అని తెలిసిన తర్వాత వాడు ఉపనయనం చేస్తారు. సత్యమనే పలుకుచున్నాడు కనుక సత్యకామ జాబాలుడు బ్రాహ్మణుడే కానీ శూద్రుడు కాడని నిశ్చయించుకున్న తర్వాతనే ఆ గౌతముడు జాబాలునికి విద్యోపదేశం చేయటకు ప్రవృత్తుడయ్యను. దీనివలన కూడా శూద్రునికి వేద విద్యలో అధికారం లేదని తెలుస్తున్నది. సత్యకామ జాబాలి కదా, తండ్రి లేని సత్యకాముడు తన తల్లిని గోత్రమేమని అడిగింది. ఆమె నా పేరు జాబాలా, నీ పేరు సత్యకాముడికి మాత్రమే తెలుసు. గురువు గారైన గౌతముడు నీ గోత్రం ఏమని అడిగినప్పుడు సత్యకాముడు తల్లి చెప్పినట్లుగానే గురువు గారికి చెప్పాను. సత్యకాముని సత్యవచనం ద్వారా గురువు ఇద్దరు బ్రాహ్మణుని నిశ్చయించి వారిని ఉపనయనం చేసి విద్యాభ్యాసం మొదలెడను. అసలు జాబాలి తన భర్తని ఏ గోత్రం అని అడగలేదు. భర్త పెద్ద విద్వాంసుడు, వాళ్ళ దగ్గరికి చాలా మంది వచ్చేవారు. వాళ్ళకి సేవ చేస్తూ టైం సరిపోయేది. అలా అవుతున్నప్పుడు ఈ సత్యకాముడు పుట్టాడు. వీడు పుట్టక ముందే భర్త పోయాడు. అప్పుడు ఇక్కడ అక్కడ చాకరీ చేసుకుని వాడిని పెంచుతుంది అనమాట. అందుకని చిన్నగా చెప్తుంది, నేను భర్త సేవలో ఉండిపోయాను, భర్తను అడగలేదు, అందుకని నాకు ఏ గోత్రమో తెలియదు అని చెప్తాను. గోత్రముడిన గురువారికి జాబాలుడు ఈ విధంగా చెప్పాను. సా హా మేతన్న వేద యద్గోత్రమసి జాబాలాతు నామాహమస్మి సత్యకామ నామ తమసి సత్యకామ జాబాలో బ్రూవీత. ఈ చాందోగ్యం. సా అంటే ఆ జాబాలి, ఆ మేతన్న మీద గోత్రం అడిగాడు గురువుగారు చెప్పడానికి. సత్యకాము యద్గోత్ర తమసి, నీ గోత్రం ఏదో నాకు తెలియదు. జాబాలాతు నామాహం అస్మి, నా పేరు జాబాల్, నీ పేరు సత్యకాముడు. మొత్తం కలిపి సత్యకామ జాబాల్, సత్యకామ ఏవో జాబాలో బ్రూవీత. గురుగారు ఇలా చెప్పారు. నాకు కూడా నీ గోత్రం తెలియదు, నాకు తెలిసిన ఇంతే, నా పేరు జాబాలా, నీ పేరు సత్యకాముడు. నేను సత్యకామ జాబాలను గురువుగారితో చెప్పను. తల్లి మాటలు పొల్లిపోకుండా గురువు గారికి చెప్పాను. వారి నిశ్చలమైన వచనమైన గౌతముడు, ఆరిద్రం గౌతముడు వారి పేరు. గౌతమ మహర్షి నైతద్ బ్రాహ్మణో వ్యక్తం అర్హతి, ఇంత శుద్ధంగా చెప్పింది చెప్పినట్లు. అక్కడ ఇంకా డీటెయిల్గా ఉంది, ఇక్కడ సంక్షేపంగా చెప్పారు. అందుకని బ్రాహ్మణేతరుడు ఇలా చెప్పడానికి నిశ్చల భావంతో చెప్పడు అని నిశ్చయం చేసుకుని వాడికి బ్రహ్మవిద్య ఉపదేశం చేస్తారు. వీడు శూద్రుడు కాడు, బ్రాహ్మణేతరుడు ఈ విధంగా స్పష్టమైన నిశ్చల భావంతో పలకడు. సత్యకాముడు బ్రాహ్మణ జాతి వాళ్ళని నిశ్చయించుకుని ఉపనయనం గావించి విద్యను ఉపదేశించుటకు బుద్ధియుక్తుడయ్యను. అవుడు ఆరిద్రం గౌతముడు. అందువలన కూడా శూద్రునికి వేదాధ్యయనంలో అధికారం లేదని తెలియచున్నది. శ్రవణాధ్యయనార్థ ప్రతిషేధా స్మృతేశ్చ
స్మృతిలో ఇంకా చాలా కఠోరంగా చెప్పారు. శ్రవణము చేయకూడదు, అధ్యయనము చేయకూడదు అని. శ్రవణ అధ్యయనం నిషేధించేది. శూద్రులకు వేద శ్రవణం, అధ్యయనము మరియు వేదార్థ జ్ఞానపూర్వక అనుష్ఠానము నిషేధించింది. మరి విదురుడు, ధర్మవ్యాధుడు వాళ్ళ జ్ఞానం ఎలాగొచ్చింది అంటే పూర్వజన్మ సంస్కారం వలన వారి జ్ఞానం కలిగిందని సమాధానం. ఈ జన్మలో చేసిన శ్రవణాదుల వలన కాదు, సంస్కారం వలన కలుగు జ్ఞాన ఫల ప్రాప్తిని నిషేధింప శక్యం కాదు. పురాణ ఇతిహాసాల శ్రవణలో 4 వర్ణాలకి అధికారం కలదు. పురాణము, ఇతిహాసము, స్మృతి. శ్రావి చిత్రో వర్ణాన్ కృత్వా బ్రాహ్మణ మద్దత. ఒక పండితుడిని ముందు కూర్చోబెట్టుకో, ఆ తర్వాత ఎవరైనా రాని వాడు వెనకాల కూర్చొని నేను పండితుడు వినిపిస్తున్నాను అనుకో అని నువ్వు మొదలుపెట్టే. అలాగా శృతి చెప్తోంది. శ్రావే చిత్రవర్ణాన్ కృత్వా బ్రాహ్మణ మద్దత. అందరికీ వినిపించచ్చు. ఏమిటి? ఇతిహాస, పురాణ, స్మృతులు, భాగవతము, రామాయణము, భగవద్గీత ఇలాంటి నిమిత్తం కావంచి 4 వర్ణములకి పురాణ ఇతిహాసం వినిపించవచ్చు. సుస్వర వేదాధ్యయనమునందు ఉపనిషత్తుల ద్వారా బ్రహ్మవిద్య కూడా శూద్రులకు అధికారం లేదు. సుస్వర వేదాధ్యయనము పనికిరాదు ఉంటాడు. అది ఈ విధంగా ఈ అప్పసూత్రాధికరణం అయింది. బయట చెప్పేటప్పుడు ఇది చెప్పం. ఎందుకని? అక్కడ ఈ బ్రాహ్మణేతరులు ఎవరైనా కూర్చుంటే ద్విజేతల్లో వాళ్ళ కోపం వస్తుంది. అందుకని ఈ అధికరణాన్ని స్కిప్ చేసేస్తాం. ఇప్పుడు ఇది అధ్యయనం కనుక ఇక్కడ చెప్పాం. అధ్యయనంలో అలా స్కిప్ చేయకూడదు. ప్రవచనంలో అయితే స్కిప్ చేయొచ్చు. అది కంపన అధికరణం. ఇప్పుడు అయింది కంపనం. ఇక్కడ వాక్యము జగత్ సర్వం ప్రాణయేజతి విశ్రుత మహద్భయం మధ్యముద్యతం ఏతద్విరముతాస్తే భవంతి అని ఈ శృతి వాక్యం మీద విచారం. అసలు కంపనము అంటే ఆడించడం, లేకపోతే కదలడం. ఆ పేరు పెట్టారు. బ్రహ్మజ్ఞానం జీవునికి అధికార ప్రసంగంలో చెప్పబడినది. బ్రహ్మ విచార అంగములు కావు. ప్రమిత్యాధికరణంతోనే ఈ అధికరణం సంగతి తెలుసుకునవలేను. మధ్యలో చెప్పినవి ప్రాసంగికంగా వచ్చాయి. ముందు ప్రమిత్యాధికరణం చెప్పారు, మధ్యలో వచ్చిన వాటికి ఏమి సంబంధం లేదు. ఇప్పుడు ఆ ప్రమిత్యాధికరణానికి, ఈ కంపనాధికరణానికి సంగతి. అందుకని ముందు చెప్పిన ప్రమిత్యాధికరణతో బ్రహ్మజ్ఞానమునికి అంగుష్టమాత్ర పురుషుని జీవుని అనువాదం చెప్పింది. ముందేం చెప్పారు? అంగుష్టమాత్ర పురుషుడు అంతరాత్మ. ప్రాణానువాదం చెప్పుడు సరికాదు, కల్పితం. దానితో బ్రహ్మతో అభిమానం చెప్పలేము. ప్రాణం ఉంది, కంపనం. కాన ఇక్కడ ఆ ప్రమితాధికరణంతో అంగుష్టమాత్ర పురుషోంతరాత్మ అని చెప్పారే, దాంతో దీనికి ప్రత్యుదాహరణ సంగతి. కఠోపనిషత్తందు ఎదిదంపించా జగత్ సర్వం ప్రాణ ఏదైతే నిశ్రుత మహద్భయం వజ్రముద్యతం ఏతద్విరముతాస్తే భవంతి. జగత్ సర్వం
ప్రాణ ఏజ్ కంపనే. ఇదంతా కంపిస్తోంది. దేని ద్వారా? ప్రాణం ద్వారా. మహద్భయం వజ్రముద్యతం. ఆ పరమాత్మ చేతుల్లో పెద్ద వజ్రం ఉంది. దాన్ని చూసి మిగిలిన వాళ్ళందరూ వాళ్ళు పని చేస్తున్నారు. భీషాస్మాత్ వాతపోతే భీషోదరి ఇలాంటివన్నీ. ఇది ఎవడైతే తెలుసుకుంటాడో వాడికి అమర ధర్మం, మృత్యు నుంచి పారమై ముక్తి పొందుతాడు అని. సంపూర్ణ జగత్తు ప్రాణం నుండి ఉత్పన్నమైంది. ఆ ప్రాణం ఏంటి? పరమాత్మ. ఆ ప్రాణం ద్వారానే ప్రేరింపబడి అన్ని చేష్టలు జరుగుతున్నాయి. అన్నింటికీ భయ కారణం కొట్టుటకు తయారై ఎత్తిపట్టుకున్న వజ్రహస్తుని వలె ఉన్నది. ఈ ప్రాణం తెలుసుకున్న వారు ముక్తులవుదురు. ఆ ప్రాణవాయువుని తెలుసుకుంటే ముక్తి కాదు. ఆ ప్రాణమే పరమేశ్వరుని తెలుసుకుంటే ముక్తులవుతారు. ఇది శృతివాక్యం. ఈ జగత్తును కంపింపజే చేయు ప్రాణవాక్యం వాయువా, విద్యుత్తా, లేక ఈశ్వరుడా? భయమునకు కారణం విద్యుత్ అనవచ్చును. దేహం చెల్లింపజే వాయు ప్రాణవాచ్య పదం అనవచ్చును. ఇది పూర్వపక్షం. సిద్ధాంతం దేని జ్ఞానం ద్వారా ముక్తి పొందుతారో అని చెప్పారు కనుక అంతర్యామి రూపంలో అందరినీ లోపల నుండి శాంతించినందువలన భయమునకు ఏది కారణమో సర్వశక్తి సంపన్నుడు ఒకటి వలన అందరినీ ప్రేరేపించున్నాడో అటు గుణములు శక్తి గలవాడు ఈశ్వరుడే. అటు గుణములో శక్తి ఈశ్వరుడికే ఉంటాయి. ప్రాణ శబ్దం ద్వారా చెప్పుచున్నారని నిశ్చయమైనది. కాన విద్యుత్తు వాయు వికారము కాదు. విద్యుత్తు కాదు, వాయు వికారము కాదు, ప్రాణం. ఇప్పుడు వైయాసికి న్యాయమాలు. అధికరణానికి 5 విషయాలు అయ్యాయి. జగత్కంపన కృత ప్రాణో అసని వాయురుతేశ్వర అసన్ నిర్భయ హేతుత్వా వాయుర్వా దేహచాలన. జగత్ కంపనం మొత్తము ఈ జగత్తునంతా ఆ ప్రాణవాయువు కంపింపు చేస్తుంది. అందుకని అది ప్రాణమా, అసలు అంటే వజ్రము, లేకపోతే వాయువా, లేక ఈశ్వరుడా. అసలే భయహేతుత్వా. వజ్రము అవ్వచ్చు, వజ్రపాతం ఉంటాం, భయం కనుక అది చెప్పచ్చు. లేకపోతే వాయుర్వా దేహచారణ, దేహాన్ని తెలుపజేస్తుంది కనుక వాయువు అనొచ్చు. ఇంతవరకు పూర్వపక్షం. వేదనాలు అమృతోక్తే ఈశో అంతర్యామి రూపత. ఎవడు తెలుసుకుంటాడో వాడు ముక్తుడవుతాడని చెప్పారు. వేదనా అమృతోక్తే వాడు అమర ధర్మం అవుతాడని చెప్పారు. అందుకని అంతర్యామి రూపంలో ఉన్న ఈశ్వరుడే. భయహేతు చాలనంతో సర్వశక్తి ఇస్తుంటారు. మరి భయహేతు చెప్పావు కదా, వజ్రపాతం లాగా పిడుగులాగా భయం ఉంది అంటే అది సర్వశక్తి సంపన్నుడైన పరమాత్మ ద్వారా కూడా భయము చాలనము కంపింపజేస్తూ ఉంటుంది. ఇదిదం గింజ జగత్ సర్వం ప్రాణయేజతి నిశ్రుత. జగత్తును కంపింపజే ప్రాణం వజ్రమా, వజ్రమా పిడుగు, వాయువా లేక ఈశ్వరుడా.
భయమునకు కారణం ఒకటి వలన వజ్రమనం వచ్చింది, లేక దేహాదుల సంచాలకం ఒకటి వలన వాయువు అనవచ్చును. భయం వల్ల పిడికనొచ్చు, లేకపోతే దేహాదులు ఆ ప్రాణవాయువు వల్ల చెలిస్తాగానే వాయువు అనొచ్చు ఉంటాడు. ఇది పూర్వపక్షం. దీనికి సిద్ధాంత సమాధానం. ప్రాణజ్ఞానం వల్ల మోక్షం రాదు. కంపనం చేయనది ఈశ్వరుడే. ఈశ్వరుడు అంతర్యామి, అందువల్ల భయకారకుడు అనవచ్చును. సర్వశక్తి సంపన్నుడు చే సంచాలకుడు అని కూడా అనవచ్చును. సర్వశక్తివంతుడు అందునే అందరినీ కంపింపజేస్తాడు. భయానికి కూడా కారణం. అందుకని ఈ రాక్షసులు దేవతలు భయపడుతూ ఉంటారు. దేవతలైతే ఒక్క నిమిషం ఇటు ఓటు లేకుండా చెప్పిన పనులను చేస్తూ ఉంటారు, మాట్లాడుకున్నాను. అందుకని భయకారకుడు. ఇప్పుడు దీనికి భారతీయ తీర్థుల వారి వ్యాఖ్య. ఇది విద్య జగత్సర్వం ప్రాణయేది నిశ్చిత మహద్భయం వజ్రముద్రితం ఏ విద్యురమత ఆస్తే భవంతి. సంపూర్ణ జగత్ ప్రాణం నుండి ఉత్పన్నమైనది. జగత్ సర్వం ఏదైతే నిష్కృతం, ఇది ఏది కంపనే కదులుతుంది. వాయువు వస్తే బయట చెట్ల కొమ్మలు అవి కదులుతూ ఉంటాయి, దాని కంపనము ఉంటారు. అది కంపింపజేస్తూ ఉంటుంది. ఈ ప్రాణ శబ్దవాచ్యమైన వస్తువు ఎత్తి పట్టిన వజ్రహస్తుని వలె భయకారణం. వెనకాల కర్ర తీసుకుని పరిగెడితే ఆవు కుక్క ఇలాంటివి భయపడి పరిగెత్తిపోతూ ఉంటాయి. అలాగే ఈ పరమాత్మ వజ్రాన్ని తన చేతితో ఎత్తి పట్టుకుని వెనకాల ఉన్నట్టుగా దేవతలందరూ భయపడుతూ ఉంటారు. అందరూను ఈ ప్రాణశబ్ద వాచ్యమైన దాన్ని ఎవరు తెలుసుకుని అనుభవించరో వారు మరణరహితులు అవుతారు. జగత్ కారణము మరియు కంపనాలో కారణమైన ప్రాణమునందు 3 విధముల సందేహం. అసని అనగా పిడుగు, భయమైన కారణం. రెండవది వాయువు, ప్రాణ ఏజి కంపనే. ప్రాణము దేహ సంచాలము కర్తవ్యం, వాయువు అనవచ్చును. మూడవది ఈశ్వరుడు. అప్పుడు పూర్వపక్షి అంటాడు. ఇదంతా పూర్వపక్షుడు 3 చెప్పాడు. ఆ పూర్వపక్షి సమాధానం ఏమిటంటాడు? పిడుగా, వాయువా, ఈశ్వరుడా? ప్రాణశబ్దవాచ్యం ఈశ్వరుడే. ఏ తద్విద్రముట అస్తే భవంతి. దీన్ని తెలుసుకున్న వాళ్ళు అమర ధర్ములు అవుతారు అన్నాడు. కనుక అంతర్యామి రూపంలో ఆ ఈశ్వరునే బ్రహ్మను కారణం చెప్పవచ్చును. అంతర్యామి బ్రహ్మ ముందు ఒకసారి చెప్పాం. ఉపాధి తక్కువగా ఉండి చైతన్యం ఎక్కువగా ఉంటే ఈశ్వరుడు. ఉపాధులు ఎక్కువగా ఉండి చైతన్యం చిన్నదిగా ఉంటే అది అంతర్యామి. అందరిలో ఉండి అందరినీ సాధిస్తున్నాడు కానీ దాన్ని అంతర్యామి అన్నారు. అసలు చెప్పడం అంటే ఇద్దరికి ఒకటే అర్థం, ఈశ్వరుడు అని చెప్పాలి. ఈశ్వర సర్వభూతానాం ఉద్దేశేంద్రిస్థితి అని భగవద్గీతలో కూడా చెప్పారు. కనుక అంతర్యామి రూపంలో ఆ ఈశ్వరునే భయం కారణం చెప్పవచ్చును. ఎందుకని? ఈశాస్మాద్వా తప్పవతే. ఆ పరమేశ్వరుని భయం వల్ల ఈ వాయువు వీస్తున్నది. ఈశోదేతి సూర్య, ఆ సూర్యుడు ఉదయిస్తున్నాడు. మృత్యుర్ధావతి పంచమా, మృత్యుదేవుడు పరిగెడుతూ ఉంటాట ఆ పరమాత్మ భయం వల్ల. అందుకని
పరమాత్మ భయం వల్లనే వాయువు వీచున్నది. ఈ తత్వం చెప్పారు. దేహాది కంపనత్వము సర్వశక్తివంతం ఈశ్వరుని వలన కలుగును. ప్రాణాన్ని కంపింపజేసేది కూడా ఈశ్వరుడే. అందువలన ప్రాణశబ్ద వాచ్యం ఈశ్వరుడు. ప్రాణశబ్దానికి అర్థము ఈశ్వరుడు. కంపన ఇది సూత్రం, ఇది హేతువు. కంపింపజేస్తారు కనుక ప్రాణశబ్దం ద్వారా పరమాత్మ చెప్పుతున్నారు. వాయు వికారము కాదు, వాయుతో కూడిన సంపూర్ణ ప్రపంచము బ్రహ్మ ఆజ్ఞ ద్వారా కంపించుతున్నది. అది తదేవ సుఖం తద్బ్రహ్మ తదేవ అమృతముచ్యతే తస్మిన్ లోకాశ్రితా సర్వే తదునాత్యేతి కశ్చన. అదే శుద్ధమైనది, పాపరహితము, మాయారహితము, సత్వరజస్తమ గుణాల లేనిటువంటిది, శుక్రం శుద్ధం. అదే బ్రహ్మ. అది అమరణ ధర్మం, దానికి మృత్యువు లేదు. దానిలోనే ఈ లోకాలన్నీ ఆశ్రయించి ఉన్నాయి. సర్వే తదు నాత్యేత కశ్చన, దాన్ని దాటగలిగేవాడెవడు లేడు. ఇది కఠోపనిషత్తు. నా ప్రాణేన నా పానైన మత్తో జీవతి కశ్చన ఇతరేణ జీవంతి యస్మిన్ ఈత ఉపాసితో. ప్రాణము కాదు, అపానము కాదు, జీవుడు బతుకుండడానికి కారణం. ఈ రెండిటికైనా వేరేనిది. దేనిలో అయితే రెండో ఆశ్రయించి ఉన్నాయో దాని ద్వారా యస్మిన్నీతో ఉపాసితో. అదే శుద్ధమైన బ్రహ్మ. దాన్ని అమృతమందురు. అన్ని లోకములు ఆశ్రితమై ఉన్నవి, దానిని ఎవరూ అతిక్రమించలేరు. మనుజుడు ప్రాణం చేత గాని అపానం చేత గాని జీవించట్లేదు. ఆధారమైన వేరొక పదార్థం చేతనే జీవించుచున్నాడు. అది అది పరమాత్మ. శృతుల పర్యాలోచన పరమాత్మ అందే సర్వలోక జీవనం సంభవం. ఈ రక్త పరమాత్మలోనే సంభవం. వాయు వికారం కాదు. భయాదగ్నిస్తపతి. ఈశాస్మాద్ వాతపోతే అక్కడ చెప్పారు భయాదగ్నిస్తపతి. అగ్నిదేవుడు వేడి వెలుతురు ఇస్తాడు. దేని వల్ల? పరమాత్మ భయం వల్ల. మహద్భయం వజ్రముద్యతం తమే విదిత్వామృతత్వమే. వజ్రహస్తుడు ఆయన పట్టుకుని వెనకాల పట్టుకుని నిలబడ్డాడు. ఉద్యతం అయితే పైకి ఇప్పుడే కొడతాడా అని. తమేవం విదిత్వ అమృతత్వమే. దాన్ని తెలుసుకుని అమర ధర్మాన్ని పొందుతారు. పరమాత్మ భయం వలన అగ్ని తప్పించున్నది. ఆ ప్రాణం అన్నింటికీ భయకారణం ఒకటి వలన ఎత్తి పట్టుకున్న వజ్రస్తుడే ప్రాణం ఉంటే పరమాత్మ. పరమాత్మ తెలుసుకోవడం ద్వారానే మృత్యుముఖం నుండి బయటపడగలరు. ఈ శృతులలో పరమాత్మ భయమునకు కారణమనియు, సాన్నిధ్యం వలన భయకారణకు ప్రతివిజ్ఞయు. ప్రతివిజ్ఞ అంటే సత్తా ఇదంతా అవగాహన జ్ఞానం. అదే ఇదని తెలుసుకోవడం. ఆ పరమాత్మతో ఏకత్వ అనుభవమే మృత్యువాత నుండి తప్పించున్నదని చెప్పుచున్నది. సాన్నిధ్యము ఏమిటి? భయకారణం. అది ఆ భయకారణం మళ్ళీ తెలుస్తోంది. అందుకని ఆ పరమాత్మతో ఏకీభవిస్తేనే మృత్యు నుండి బయటపడగలం. బ్రహ్మ విజ్ఞానం వల్లనే అమృతత్వ ఫలం వినిపించుతున్నందువలన వాయు విజ్ఞానం ద్వారా వినిపించే అమృత ఫలము ఆపేక్షిక ఫలము. ముందు సంవర్గ విజ్ఞానం, అది అంతా శక్తి ఇస్తుంది, అది ఉపాసన. దాని ద్వారా ముక్తి కాదు. ముక్తి
పరమాత్మ జ్ఞానం వల్ల. అందుకని ఇక్కడ ఏం చేశాడు, వాయు విజ్ఞానం ద్వారా వినిపించు అమృతత్వ ఫలము ఆపేక్షికము, అది తక్కువది. ఇది పరమాత్మ జ్ఞానము, దానికి సీమ లేదు, దాన్ని ఎవరు దాటలేరు, అన్నిటికన్నా పెద్ద. ప్రాణశబ్ద వాచ్యం పరమేశ్వరుడే కనుక ఈ ప్రాణశబ్ద వాచ్యము పరమేశ్వరుడే. ఇప్పుడు జ్యోతిరధికరణం. ఇక్కడ సర్వశబ్ద శృతిని సంకోచం చేయట అసంగతం కారణం వలన ప్రాణశబ్దం అర్థం బ్రహ్మమనిది. ముందు సర్వము అన్నప్పుడు అంత, ఇందులో ఆ సంపూర్ణ జగత్తు సర్వశబ్దము ఇది ఉండడం మూలాన ప్రాణశబ్దానికి బ్రహ్మాన్ని నువ్వు చెప్పావు. సంప్రసాద వాక్యములో ప్రకరణ అనుగ్రహక ప్రమాణం లేదు. సంప్రసాదం అంటే సుషుప్తి. ఈ సుషుప్తి చెప్పే వాక్యంలో ఈ ప్రకరణానికి ప్రమాణం చెప్పేది ఏది లేదు అంటాడు. జ్యోతిష్ శబ్ద వాక్యార్థం బ్రహ్మం అనవచ్చును. జ్యోతిష్ శబ్దము బ్రహ్మ అనవచ్చు అని ప్రత్యుదాహరణ సంగతి. ఏష సంప్రదాదో అస్మాత్ శరీరా సముత్థాయ పరం జ్యోతిరుపసంపద్య స్వీన రూపేణ అభినిష్పద్యతే. ఈ విషయం సంప్రసాదం అంటే జీవుడు, అస్మాత్ శరీరా సముత్థాయ జీవన్ముక్తి నుంచి విదేహముక్తి కలిగేటప్పుడు ఈ శరీరం నుంచి పైకి లేచి పరంజ్యోతిరుపసంపద్య అన్నిట్లో వ్యాప్తమైన పరమాత్మ పరంజ్యోతి దాన్ని పొంది స్వేన రూపేణ తన స్వయం స్వరూపం ఏదైతే ఉందో దాన్ని పొందుతాడు. ఈ సంప్రసాదం అంటే వీడు సుషుప్తి ఇచ్చాడు, సరే జీవుడే కదా. సుషుప్తి అవస్థలో ఈ జీవుడు స్థూల సూక్ష్మ శరీరం నుండి పైకి లేచి పరంజ్యోతి నుండి బ్రహ్మభావంతో అభివ్యక్తమవును. ఇది జీవన్ముక్తి వివేకముక్తి కాదు, విదేహముక్తి కాదు. ఇక్కడ సంప్రసాదం అంటే సమ్యక్ ప్రసిద్ధత అస్మిన్ ముందు చెప్పాం, సుషుప్తి అవస్థ చెప్తున్నారు, బ్రహ్మభావంతో ఉంటాడు అని. పై విషయవాక్యంలో జ్యోతి శబ్దము ఆదిత్యాదులు తెలుసా లేక పరబ్రహ్మ. పరంజ్యోతి రూప సంపత్తి అన్నారు. పరమ జ్యోతిని పొంది సుఖంగా ఉంటాడు స్వేన రూపేణ, బ్రహ్మభావంతో ఉంటాడని చెప్పారు. అందుకని ఈ జ్యోతి శబ్దము ఏదో ఆదిత్యాదు జ్యోతి లేకపోతే పరబ్రహ్మ. ఈ జ్యోతి శబ్దము రూఢము. జ్యోతి శబ్దము ఆదిత్యాదుల్లో రూఢి అంటే లోకంలో ఉపయోగిస్తూ ఉంటారు. సూర్యమండలాంతర్గత జ్యోతి అని చెప్పవలేను. సముత్థాయ ఉపసంపద్య అని యుక్తి కూడా కలదు. లేచి అస్మాత్ శరీర సముత్థాయ ఉపసంపద్య జ్యోతిరుపసంపద్య అని ఉంది కనుక వాడు ఇక్కడి నుంచి లేచి ఆ పరంజ్యోతి సూర్యమండలం ఉన్న జ్యోతిని పొందుతాడని కూడా చెప్పచ్చు అంటాడు పూర్వపక్షి. సముత్థాన పదమునకు త్వంపదార్థోధము అర్థము. ఈ త్వంపదము తత్పదము, త్వం జీవవాచి తద్ బ్రహ్మవాచి, దీన్ని శుద్ధి చెయ్యాలి. ఇందులో ప్రపంచం కానీ, మూడు అవస్థలు కానీ, మూడు శరీరాలు కానీ, పంచకోశాలు కానీ లేవు, ఇది శుద్ధ చైతన్యము అని తెలుసుకోవడం శోధన. ఈ త్వంపదార్థ శోధనలో చెప్పారు ఉంటాడు మహావాక్యార్థ బోధ సంపత్తి.
సంపత్తి పదమునకు అర్థం అంటే పొందడం. జ్యోతి శబ్దముకు సునిశ్చితార్థం బ్రహ్మమే. జ్యోతి శబ్దానికి అర్థం బ్రహ్మ. అదే ఉత్తమ పురుషుడు, అతడే నేత్రములకు సాక్షి. కనుక సంప్రసాద్ అంటే సుషుప్తి. అస్మా శరీర సముత్థాయ, ఈ మూడు శరీరాలకు అభిమానం వదిలిపెట్టి ఆ పరంజ్యోతి అయిన లోపల ఉన్న ఆత్మజ్యోతి ఉపసంపద్య తన రూపంలో ఉంటాడు అని చెప్పారు. జ్యోతి ఉపసంపద్య, సంపత్తి జ్యోతిని పొంది అన్నారు కనుక ఈ సంపత్తి అంటే ఏమిటి? తత్పద చైతన్యం తొంపద చైతన్యం ఒకటి, దాన్ని పొందడం అన్నారు. అలాగే అందుకని ఈ జ్యోతి శబ్దము బ్రహ్మము, ఇంకొకటి కాదు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.